నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ముందంజలో ఉండాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులకు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, రైతు సంక్షేమం, మహిళా శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. త్రాగునీటి సరఫరా, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని చెప్పారు. అనంతరం మినీ సరఫ్ ఫెయిర్ 2026ను ప్రారంభించారు. బాగుంటుందన్న ముఖ్యమంత్రి గారి ఆలోచనలో మాకు కూడా కానీ నాణ్యతమైన ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి అక్కలు జిల్లాలకు అందరికీ నమస్కారం. రోజు మన నిజామాబాద్ జిల్లాలో సరస్ ఫైర్ మీద మరి సర్ప వాళ్ళు, నాబార్డ్ వాళ్ళు కలిసి 15 సంవత్సరాలు నిండితే మరి వాళ్ళకు కూడా మెంబర్షిప్ ఇచ్చి, మరి ఏజ్ అయిన వాళ్ళకు కూడా అబౌవ్ 65 ఇయర్ వాళ్ళకు కూడా మెంబర్షిప్ ఇచ్చి, మరి ఇవాళ డాక్టర్ సంఘాలలో మేమందరినీ కూడా ఇంక్లూడ్ చేసి మరి మీకు సంఘాల ద్వారా రుణాలు ఇచ్చి మరి ఆ రుణాలకు వడ్డీ మాఫీ కూడా చేసి ఫ్రీ కావచ్చు. ఇలా మహిళలకు చాలా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా గతంలో మనం రేషన్ కార్డులు ఇస్తుంటే ఎవరి పేరు మీద ఇస్తుంటే వాళ్ళ కుటుంబానికి మంచి పేరు తేవాలి, వాళ్ళ గ్రామానికి, వాళ్ళ ప్రాంతానికి మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెట్టుకున్నటువంటి మా మహిళా సంఘాల సోదరి మనలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఇలాంటి మినీ అంటే సరస్సు అంటే 1 లక్ష రూపాయలు ఎవరి దగ్గరకు పోయి అడగాలి. కాబట్టి అట్లా కాకుండా మహిళా సంఘంలో ఉంటే ఎదురుగా మరి మహిళా సంఘం నుంచి మీకు 1 లక్ష రూపాయలు ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి మహిళ అందరూ కుటుంబ సమేతంగా మరి సంతోషంగా ఉండి మన హక్కులు, మన సమస్యలు అన్నీ కూడా సాధించుకోవాలని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్గూడ గ్రామంలో క్రషర్ల వ్యవహారంపై కాంగ్రెస్ కార్యకర్తలు స్పందించారు. తమపై బురద చల్లే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఈ భూమిని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. తిరుమల ఎంటర్ప్రైజెస్ పేరుతో రాఘవ కన్స్ట్రక్షన్స్ కు భూములు ఇస్తున్నామనే ఆరోపణలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. రైతులకు 4 ఎకరాలకు సంవత్సరానికి 5 లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తున్నామని చెప్పారు. సీఎంపై అనవసర ఆరోపణలు చేయొద్దని బీఆర్ఎస్ కార్యకర్తలను హెచ్చరించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్, కార్తిక్ రెడ్డి, ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, మరి తలకవాయ మాసిన ఆయన పని కట్టుకొని బిల్లారంగా లేతే ఆర్డర్ పాస్ చేసిర్రు. ఆ ఆర్డర్ ప్రకారం ఏదైతే బీఆర్ఎస్ నాయకులు మా ఈ యొక్క తిరుమల మెటల్ ఇండస్ట్రీ కంపెనీ ఈడ క్రషర్ నడుపుతుంది. ఈ యొక్క తిరుమల మెటల్ ఇండస్ట్రీ కంపెనీ రాఘవ క్రషర్కు వాళ్ళ సప్లైంగ్ ఉంది. కానీ ఇక ఇతర కంపెనీ కానీ ఇతర పొలిటికల్ లీడర్కు ఏ ఒక్క లీడర్కు కూడా ఈడ సంబంధం అసలే లేదు. మేము ఇక్కడ నడపాలి. ఇక్కడ మేమందరం ఇక్కడ మా తిరుమల మెటల్ ఇండస్ట్రీ ఒక క్రషర్ ప్లాంట్ గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్ ఆర్డర్ తెచ్చి రాఘవ క్రషర్కు సప్లైంగ్ ఇచ్చింది. అంతే తప్ప పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది కావలిస్తే మీరు అక్కడ చూడండి, రాళ్ళు తెచ్చి మేము అక్కడ పైన డంప్ చేసుకొని క్రషర్ చేస్తున్నాం. ఇక్కడ కావలిస్తే నేను ఒకటి బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారంటే రైతుల దగ్గర, దళితుల దగ్గర గుంజుకున్నారన్నారు. మేము రైతులు ఇక్కడనే ఉన్నారు మా వెనకాలనే. మీరు అడగండి వాళ్ళను. ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఇచ్చి లీజ్ తీసుకున్నాం తప్ప ఎవరి దగ్గర మేము గుంజుకోలేదు. మేము దోపిడికి ఏడ పాల్పడలేదు. ఇది స్పష్టంగా నేను చెప్తున్నా. కావలిస్తే రైతులకి రండి. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్, ఇన్పేషెంట్, ల్యాబ్, ఫార్మసీ, ఇమ్యునైజేషన్ విభాగాలను పరిశీలించి అడినెన్స్ రిజిస్టార్ను తనిఖీ చేశారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధుల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. రిజిస్టార్లు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఏఎన్ఎం పద్మలతకు షోకజ్ నోటీస్ ఇవ్వాలని డిఎంహెచ్ఓకు ఆదేశించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉండాలని సూచించారు. పేరమ్మా
కొడుతుంది నా చెవులు పనిచేసేది పద్మనాభం. ఏదైనా డేట్ ఫిక్స్ ఉందా 5 శుక్రవారం గురువారం హై రిస్క్ ప్రెగ్నెన్సీ మీ క్యాలెండర్ చూపెట్టండి. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం డోపాల్టాల గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారుల ఇళ్ల వద్ద రిబ్బన్ కత్తిరించి గృహప్రవేశం చేయించి నూతన వస్త్రాలు అందజేశారు. పేదలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి అర్హత కుటుంబానికి సొంత ఇల్లు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీర్ శీషా, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. All the best, sir. Right. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కుకట్పల్లి జోన్ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన శివయ్య కుమారుడు దినేష్ కుమారుడు ఇండో మలేషియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టెస్ట్ సిరీస్లో గోల్డ్ మెడల్ సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఇక తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ద్వారా అర్హత సాధించి పోటీల్లో పాల్గొన్న దినేష్ ప్రతిభ కనబర్చాడు. ఈ సందర్భంగా హనుమాన్ నగర్ కాలనీకి చెందిన నాయకులు, స్థానికులు దినేష్ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. కొంచెం దగ్గర కూడా అలా నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. హన్మకొండ జిల్లా బాలసముద్రంలో ఉన్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్విమ్మింగ్ పూల్లో జరుగుతున్న మరమ్మతు పనులను కలెక్టర్ చాహద్ బాజ్పై పరిశీలించారు. పలు నెలలుగా కొనసాగుతున్న పనుల పురోగతిపై జిల్లా యువజన మరియు క్రీడల అధికారి గూగులోత్ అశోక్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేసి స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో క్రీడా కోచ్లు, పంచాయతీరాజ్, R&B, సర్వశిక్ష అభియాన్ అధికారులు పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గంలోని శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారికి కర్ణాటక బాగేపల్లి టోల్గేట్ వద్ద హిందూపురం బ్రాహ్మణ సంఘ పురోహితులు ఘనస్వాగతం పలికారు. శృంగేరి నుంచి బయలుదేరిన స్వామివారు తుమ్కూరులో కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని అనంతరం మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లుగా వేద పండితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. కడప జిల్లా మైదుకూరులో ఎస్ఏఐ ఆధ్వర్యంలో కిరాణా, హోటల్, బేకరీ యాజమానులతో సురక్షిత ఆహారంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత మాట్లాడుతూ కల్తీ నూనెలు, విషపూరిత రసాయనాలు కలిగిన ఆహార పదార్థాలు విక్రయించవద్దని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అనుమానాస్పద ఆహారంపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ చంద్రావతి, కిరాణా, మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడాల బాయ్స్ హాస్టల్లో మెనూ పాటించకపోవడంతో విద్యార్థులు అర్ధాకలతో అలమటిస్తున్నామని ఆరోపించారు. హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో తమ సమస్యలను చెప్పుకునే పరిస్థితి లేదని విద్యార్థులు తెలిపారు. ఈ విషయాన్ని ఏవన్ టీవీ ద్వారా బయటపెట్టిన వారు వార్డెన్పై చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులను కోరారు. హాస్టల్ పరిస్థితిని అధికారులు వెంటనే పరిశీలించి విద్యార్థులకు వెంటనే సరైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన యువకులు రమేష్, వాసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి వెటరన్ బ్యాడ్మింటన్ పోటీలలో విజేతలుగా నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇక జాతీయ పోటీలు నెల 22న గోవాలో జరగనున్నాయి. టౌన్ సే నారాయణరావు ఆర్ఎస్ఎల్ బ్యాడ్మింటన్ జట్టు సభ్యులు విజయానికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలతో పట్టణం పేరును మరింత ఎత్తివేయాలని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. ಸೈಡ್ ಆಗಿ నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కడప జిల్లా మైదుకూరులో ఎస్ఏఐ ఆధ్వర్యంలో కిరాణా, హోటల్, బేకరీ యాజమానులతో సురక్షిత ఆహారంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత మాట్లాడుతూ కల్తీ నూనెలు, విషపూరిత రసాయనాలు కలిగిన ఆహార పదార్థాలు విక్రయించవద్దని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అనుమానాస్పద ఆహారంపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ చంద్రావతి, కిరాణా, మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ అవగాహన సదస్సును అయితే నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం సురక్షితమైన ఆహారాన్ని, తరువాత టేస్టింగ్ సాల్ట్, రంగులు ఇవన్నీ లేని ఆహార పదార్థాలను ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మీదట అవగాహన సదస్సులు అయితే ఫస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తరువాత తనిఖీలు చేసి ముమ్మరంగా తనిఖీలు అయితే నిర్వహిస్తాము. అందరూ టీమ్స్గా డివైడ్ అయ్యి తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతుంది. మున్సిపాలిటీ వాళ్ళతో కూడా, తర్వాత తహసీల్దార్ వాళ్ళతో కూడా మేము టీమ్స్గా డివైడ్ అయ్యి ఇన్స్పెక్షన్స్ చేస్తాము. తర్వాత ఈ కలర్స్ కలిగిన వాటి, ఈ బెల్లం అయితేనేమి, ఈ బఠానీ అయితేనేమి, తర్వాత ఈ
పిల్లలందరూ తినేది పీచు మిఠాయి ఇలాంటి పదార్థాలు మీరు ఎక్కడైనా మీ అవగాహనకి వచ్చినట్లయితే మాకు ఫిర్యాదు చేయవలసిందిగా తెలుపుకుంటున్నాము. సో మా వరకు అయితే మేము తనిఖీలు తరువాత అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా ఏదైనా తెలియజేయాలి అనుకుంటే కూడా మా IPM టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ వచ్చి 1800-425-3857 నెంబర్కు కాల్ చేసి ఈ ఫిర్యాదును అయితే నమోదు చేసుకోవాల్సిందిగా అందరికీ ఈ సదస్సు తరఫున తెలియజేస్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడాల బాయ్స్ హాస్టల్లో మెనూ పాటించకపోవడంతో విద్యార్థులు అర్ధాకెలతో అలమటిస్తున్నామని ఆరోపించారు. హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో తమ సమస్యలను చెప్పుకునే పరిస్థితి లేదని విద్యార్థులు తెలిపారు. ఈ విషయాన్ని ఏవన్ టీవీ ద్వారా బయటపెట్టిన వారు వార్డెన్పై చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులను కోరారు. హాస్టల్ పరిస్థితిని అధికారులు వెంటనే పరిశీలించి విద్యార్థులకు వెంటనే సరైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీకు హాస్టల్లో మెనూ ప్రకారం వండిస్తున్నారా బాబు? ఏమేమి పెట్టాల్సి ఉంటుంది మీకు? పాలు రోజు లేదు సార్, గుడ్డు లేదు, చపాతీ లేదు, ఆధారము చపాతీ, మరి హాస్టల్ మీ వార్డెన్ గట్రా అడిగాడా మీరు? నిన్న కూడా అడిగితే మీరు తర్వాతకి అని తిండి అంటే మీ మెనూ ప్రకారం మీకు పెట్టగలిగితేనే కదా మీరు తిని చదువుకునేది. చదువుకుంటారు తిండి తర్వాత అని చెప్తున్నారు సార్. ఎవరన్నా కంప్లైంట్ దీనికి రెడీగా ఉంటారా అని చదువుకోరు అని చెప్తున్నారు. ఎలాంటి తనిఖీ చేయాలి? మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా? వాటిపైన ఆయన చూడమంటారా? ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను. మీ పేరేంటి? మీ పేరేంటి? మీరు మీరంతా ఏ క్లాస్కి సంబంధించిన వాళ్ళు? రేషన్కి సంబంధించింది VROగా మీరు వేస్తున్నారు. నేను వేస్తాను. ఈ కారణం ఏంటి? ఇంతకుముందు డీలర్ దగ్గర 5 ప్యాకెట్ల బియ్యం ఎక్కువ ఉండే పట్టుకున్నారు సార్, తహసీల్దార్ సార్ గారు. పట్టుకునేందుకు అతన్ని సస్పెండ్ చేసి VROగా నాకు అతని కేసుని ఇచ్చినారు. అంటే మీరు ఇంతకుముందు ఇలాంటి కేసులు ఏమన్నా విధానానికి మీ మీద ఏమన్నా? ఏమంటలేదు సార్, హ్యాపీగా వేసుకొని పోతున్నారు జనాలు. ప్రజలు ఎలా ఉన్నారు మీ మీద? ఏం లేదు, హ్యాపీగా వేసుకొని పోతున్నారు. వేసుకొని పోతా ఉన్నారు. సో VRO గారు లేకపోతే హై డిపార్ట్మెంట్ ఏమైనా వచ్చి ఇక్కడ చూడడం జరిగిందా? ఏం లేదు, తహసీల్దార్ సార్ వచ్చి చెక్ చేసుకొని పోయినాడు ఒకసారి, ఎట్లా వేస్తున్నారు ఏం కదా అని చూసుకొని పోయినాడు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన యువకులు రమేష్, వాసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి వెటరన్ బ్యాడ్మింటన్ పోటీలలో విజేతలుగా నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇక జాతీయ పోటీలు నెల 22న గోవాలో జరగనున్నాయి. టౌన్ సే నారాయణరావు RSL బ్యాడ్మింటన్ జట్టు సభ్యులు విజయానికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలతో పట్టణం పేరును మరింత ఎత్తివేయాలని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. నేను విజయనగరంలో సుమారు 7 సంవత్సరాలు పనిచేశాను. విజయనగరంలో చాలామంది ఉదయం లేచి విద్యుత్ స్టేడియంకి, అదేవిధంగా మిగిలిన అయోధ్య మైదానం ఇట్లా చాలా గ్రౌండ్స్ ఉంటాయి, వాటికి వాకింగ్కి వెళ్తూ ఉంటాం. ఇక్కడ బొబ్బిల్లో నేను 1.5 year అంటే 2 years పనిచేస్తున్నాను. బొబ్బిల్లో ఉదయం చూస్తే భుజాన ఒక షటిల్ బ్యాట్ వేసుకుని వెళ్తుంటాం. అక్కడికి చాలా తేడా. అంటే బొబ్బిల్లో చాలా వరకు షటిల్ ప్లేయర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ ప్లేయర్స్తో పాటు అందులో క్వాలిటీ ఉండే ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. సో ఈ క్వాలిటీలో ఈరోజు ఈ రమేష్ అదేవిధంగా వాసు ఇద్దరు కూడా జోనల్, అదేవిధంగా స్టేట్ మీట్లో నేషనల్స్లో కూడా సెలెక్ట్ అయ్యి నేషనల్కి గోవాకి వెళ్ళిన సందర్భంగా వీరిద్దరికి కూడా పోలీస్ శాఖ తరఫున కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నాం. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం మోరి గ్రామంలో శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ కనక మహాలక్ష్మమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాల్లో భాగంగా ఘనంగా తెప్పోత్సవం జరిగింది. గోపరాజు, జవహర్లాల్, శివజ్యోతి మరియు కుటుంబ సభ్యులు సమర్థనతో నిర్వహించిన ఈ ఉత్సవంలో గ్రామ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బిందుల ద్వారా నీరు తీర్చుకుని ప్రత్యేక దివ్య తెప్పోత్సవం వేడుకతో ముగిసింది.
నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. గాజువాక అక్కిరెడ్డిపాలెం 68వ వార్డు శ్రీ 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 దుర్గమాంబ కుంచమాంబ అమ్మవార్ల ప్రథమ 1వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో భక్తుల కోసం అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ పెద్దలు, కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవతలకు ప్రత్యేక ఆరాధన చేశారు. గ్రామంలో ఉత్సవం అంకురితమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ముగిసింది. వాళ్ళందరికీ కూడా మంత్రిలో మధ్యలో ఏర్పాటు చేయండి కమిటీ వాళ్ళు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ వినాయక విద్యామందిర్ విద్యార్థులు పోలీసు విధులు, ఎఫ్ఐఆర్ నమోదు, కౌన్సిలింగ్, కంట్రోల్ రూమ్ వ్యవస్థల గురించి తెలుసుకున్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, రోడ్డు భద్రతా నియమాలు, బాల్య వివాహ నివారణ, సైబర్ మోసాలపై జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు భద్రతా అంశాల్లో ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు. ఎఫ్ఐఆర్ ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, ఏం చేస్తారన్న ఫంక్షన్ ఎలా జరుగుతుందో తెలుసుకున్నాం. నేను 9th క్లాస్ చదువుతున్నాను ఫ్రమ్ శ్రీ వినాయక విద్యామందిర్. ఈరోజు మేము తవనంపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చాం. అక్కడ ఎస్ఐ గారి రూమ్ చూసాం, కంప్యూటర్ రూమ్, సెల్, రికార్డ్స్ అన్నీ చూసాం, ఎఫ్ఐఆర్ చూసాం, ఎలా ఫైల్ చేయాలో చూసాం సార్, ఫంక్షన్స్ రూమ్ చూసాం. మాట్లాడుతున్నాము. మీ ఓటీపీ చెప్పండి, మీ నంబర్లు చెప్పండి అని చెప్తారు. పొరపాటు కూడా చేయొద్దు. సెల్ ఫోన్స్ లో ఎవరు మీ పేరెంట్స్ కూడా చెప్పాలి. ఓకేనా? అట్లా ఓపెన్ చేశారనుకోండి, మీ సెల్ ఫోన్ లో ఉన్న మీ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు సైబర్ నేరగాళ్ళు కాజేస్తారు. అలాంటివి చేయొద్దు. ఇంకా చాలా మంది మనలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అవేర్నెస్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. ఇంకా గుడ్ టచ్ చేస్తారు ఒకసారి. ఓకేనా? 9వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ శ్రీ వినాయక విద్యామందిర్ స్కూల్ నుంచి వచ్చాము. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ తవనంపల్లి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్ఐ గారు మాకు పోలీస్ స్టేషన్లో ఫంక్షనింగ్ ఎలా జరుగుతుందో అంతా వివరించి చెప్పారు. ఇక్కడ అవేర్నెస్ ఇచ్చారు. ఏమీ భయపడకుండా అంతా ధైర్యంగా చెప్పాలనేసి మోటివేషన్ చాలా ఇచ్చారు. డ్రైవింగ్ సంబంధించి చాలా చెప్పారు. లైక్ హెల్మెట్, లైసెన్స్, ఇన్సూరెన్స్ చాలా చెప్పారు సార్. ఇలా ఇంట్లో వాళ్ళందరికీ, పక్కన వాళ్ళందరికీ కూడా చెప్పమని చాలా చెప్పారు. మేము కూడా చెప్తాము మా ఫ్రెండ్స్కి. మీరు నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. అన్నమయ్య జిల్లాలో జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్, ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ పాల్గొని మహిళా భద్రత, చిన్న వేధింపులు పెద్ద నేరాలుగా మార్చవచ్చని, సోషల్ మీడియా ఉపయోగంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. నేటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ కీలక సూచనలు కూడా చేసింది. 3 రోజుల పాటు బయటకు రాకూడదని పేర్కొంది. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ సూచనలు చేశారు. దాహం వేయకపోయినా కూడా తరచూ నీళ్లు తాగాలని స్పష్టం చేశారు. మజ్జిగ, నిమ్మరసం తీసుకుంటూ డీహైడ్రేట్గా బారిన పడకుండా జాగ్రత్త పడాలన్నారు. ఈ 3 రోజుల పాటు ప్రజలు అలర్ట్గా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై 60, కమర్షియల్ సిలిండర్పై 115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక దీంతో హైదరాబాద్లో ఎల్పీజీ సిలిండర్ ధర 965కు చేరింది. ఇక ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. ఇక పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలోనే ధరలు పెరిగినట్లుగా తెలుస్తుంది. పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో ఇంధన లభ్యతపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఈరోజు మహిళల గౌరవం, భద్రతలను కాపాడడానికి మహిళలపై జరిగే ఏ విధమైన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వెంకటాద్రి గారు, జ్ఞానాంబిక కాలేజ్ ప్రిన్సిపల్ రమాదేవి మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత జిల్లాలో ముఖ్యమైన ఇష్యూస్ సీఎం గారితో పర్సనల్గా బ్రీఫింగ్ కూడా చేశారు. నాకు చేసినప్పుడు 2 విషయాలు మేక్ ఇట్ లిటిల్ మోర్ ఇంటరాక్టివ్. ఇప్పుడు ఫస్ట్ ఆన్ లైటర్ నోట్, ఇప్పటి వరకు చాలా మంది లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ దీని గురించి చాలా మాట్లాడారు. ఈరోజు ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంతమంది సిబ్బంది అందరూ వచ్చి మీకు కొన్ని ఇష్యూస్ మీద అవగాహన కల్పించారు. ఆల్ ఆఫ్ యూ ఆర్, I mean, in that age where you understand about good touch, bad touch, I'll go to the level of crime. Right about it, it's a crime which happens everywhere in India. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. నేటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ కీలక సూచనలు కూడా చేసింది. 3 రోజుల పాటు బయటకు రాకూడదని పేర్కొంది. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ సూచనలు చేశారు. దాహం వేయకపోయినా కూడా తరచూ నీళ్లు తాగాలని స్పష్టం చేశారు. మజ్జిగ, నిమ్మరసం తీసుకుంటూ డీహైడ్రేట్గా బారిన పడకుండా జాగ్రత్త పడాలన్నారు. ఈ 3 రోజుల పాటు ప్రజలు అలర్ట్గా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండల తీవ్రత బాగా ఎక్కువగా ఉంది. ఎండలో తిరగాలంటే బాగా అద్భుతంగా ఉంది. బాగా అడుగు బయట పెట్టాలంటేనే భయంగా ఉంది. ఆలోచించాల్సిన పరిస్థితి. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై 60, కమర్షియల్ సిలిండర్పై 115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక దీంతో హైదరాబాద్లో ఎల్పీజీ సిలిండర్ ధర 965కు చేరింది. ఇక ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. ఇక పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలోనే ధరలు పెరిగినట్లుగా తెలుస్తుంది. పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో ఇంధన లభ్యతపై ఆందోళన వ్యక్తమవుతుంది.